భాగ్యము. ప్రియమైనటువంటివారా, ఒక దేవుని మాట మరి దైవజనులకి ఒక ముందు ఒక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి భాగ్యమే. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్పండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము చూడకుండా చెప్పాలి టక్కండి. మంచి పండితులు ఉన్నట్టున్నారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. తర్వాత కూడా అక్కడితో ఆగిపోతాం మనం. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దైవజనులు బాలయంకులను బట్టి ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మరి వారి పేరును మరి ఎంతో శ్రేష్టకరంగా చెబుతారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు దాకా దైవజనులు చెప్పారు. వారి పేరు ఎంత శ్రేష్టకరం అంటే అంత శ్రేష్టకరమైనటువంటిది. నెల్లూరుకి ఒక్కరే వచ్చారు, కానీ అనేక ఆత్మీయులను సంపాదించుకున్నారు. నేను ఒక మాట చెబుతాను మీకు అందరికి అర్థం అవటానికి. సినిమాలో బాలయ్య తెలుసండి. సినిమాలో బాలయ్య ఊరికి జస్ట్ అర్థం అవటానికి మాత్రమే. సినిమాలో బాలయ్య ఎంతమంది తెలుసండి? వాళ్ళ ఫ్యాన్స్ అయితే పడి చేస్తారు. సిలువలో బాలయ్య గారు తెలిసిన వాళ్ళు కూడా పడి చేస్తారు. అంటే అంత ఆత్మీయత కలిగినటువంటి వాడు. వారు లోకంలో ఆ రీతిగా వాళ్ళు పడి చేస్తే, మరి సిలువలో అంటే సిలువ నెరిగినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు మరి బాలయంకులు చూస్తే అంతగా ప్రేమిస్తారు, అంతగా వారి ప్రేమను వారు చాటి చెబుతారు. అంతగా వారు సహజంగా వారి గురించి నేను చెప్పాలంటే, అంటే నేను వాళ్ళ కుమారుని పెద్ద అబ్బాయిని అనమాట, మా చిన్నాయన అవుతాడు. వారి గురించి చెప్పాలంటే వాక్యము మాటలతో ఎంతైతే చెబుతారో క్రియ కూడా అంతే చేస్తారు. అర్థమైందండి? అంటే వాక్యాన్ని నెరవేర్చే వారిలో వారు ఒకరు. ఒట్టొట్టి మాటలు కొందరు ఎన్నెన్నో మాటలు చెబుతూ ఉంటారు, కానీ ఆ మాటలను వారు ఏదైతే చెబుతారో అవి చక్కగా నెరవేర్చేటువంటి వారు, వాక్య నెరవేర్పు కలిగినటువంటి వారు. కాబట్టి అట్టి వారు మన మధ్యలో మరి లేకుండా ఉండటం బాధాకరమైనప్పటికీ గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రభువుతో ఉన్నారన్నటువంటి ఒక గొప్ప ఆనందం. కాబట్టి భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మరి దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి 7:1 ఎవరు చెబుతారు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కాబట్టి మరి జార్జ్ అంకుల్ మరణదినము ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. వారిని ఈ రీతిగా తలుచుకోవటం, వారిని బట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం గొప్ప ధన్యత. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మాట జ్ఞాపకం చేసి జీవితంలో మంచి పేరు సంపాదించుకొని బ్రతకాలి. చెప్పండి అందరూ, ఏ పేరు సంపాదించుకోవాలి? అందరు చెప్పాలి. ఏ పేరు సంపాదించుకోవాలి? మంచి పేరు. లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసు. ధనవంతుని పేరు ప్రస్తావించబడలేదు. అంటే తనకి సమస్తము కలిగిన వాడుకున్నాడు, కానీ లోకంలో తన పేరు ప్రస్తావించబడలేదు. ఏమండి? తన పేరు ప్రస్తావించబడలేదు. దరిద్రుడు, రొట్టె ముక్కలు ఏరుకొని తినేటువంటి వాడు, నమ్మకముగా ఉన్నటువంటి వాడు, అతడి పేరు జీవగ్రంథములో ప్రస్తావించబడింది. అతడి పేరే చెప్పండి, అతడి పేరే లాజరు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా ప్రభువుని కలిగి లేకపోతే వ్యర్థము. కాబట్టి ధనవంతుడు చివరికి ఎక్కడున్నాడండి? చెప్పండి, ఎక్కడున్నాడు? పాతాళములో వేతనబడుచున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన శేష జీవితంలో బ్రతికినంత కాలం బ్రతికాము.
ఈ కొద్ది జీవితంలో కూడా ఒక శ్రేష్టకరమైన మంచి పేరును కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ధనవంతుడు అన్ని సంపాదించాడు, తన సుఖభోగాలతో ఉన్నాడు, కానీ చివరి ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? అతనికి పేరు కూడా లేదు. కానీ ఆ పేదవాడు, దరిద్రుడు ప్రభువుకి నమ్మకంగా ఉండటం బట్టి అతడి పేరు దేనిలో ప్రస్తావించబడిందండి? జీవ గ్రంథం, బైబిల్ గ్రంథం. అందరు చెప్పండి, ఏ గ్రంథంలో? కాబట్టి మీకు ఆధార్ కార్డులో పేరు ఉంటుంది, అన్నిట్లో పేరుంటుంది, ప్రతి విషయంలో పేరు లేకుండా ఈ రోజుల్లో మన ముందు కొనసాగాలి. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. అందరు చెప్పండి, ఎక్కడుండాలి? అందరు గట్టిగా చెప్పాలి, ఎక్కడుండాలి? జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. నీకు ఫలానా బ్యాంకులో నీ పేరుండొచ్చు, పొలాల పట్టాల మీద నీ పేరుండొచ్చు, మంచి మంచి చెక్కుల మీద నీ పేరుండొచ్చు, నువ్వు అన్ని విధాలుగా నువ్వు ఎన్నెన్నో సంపాదించుకొని నీ పేరుండొచ్చు, కానీ బిల్డింగుల మీద నీ పేరుండొచ్చు, కానీ ఆర్చీల మీద నీ పేరుండొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనము లేదు. దేని మీద ఉండాలండి? దేని మీద ఉండాలి చెప్పండి? జీవ గ్రంథంలో ఉండాలి. ప్రియమైనటువంటి వలన మరి ఆ రీతిగా నీవు మంచి పేరు లేనటువంటి స్థితిలో ఏదైనా ఉంటే ఇదొక గొప్ప అవకాశం. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు అనేటువంటి వ్యక్తి తన పేరు సరైనటువంటిదిగా లేదు. తనకి ఆ గొర్రెలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, కానీ తన జీవితంలో నెమ్మది లేనటువంటి వాడుకుంటున్నాడు. సమస్తమును కలిగినటువంటి వాడుకున్నాడు, తనకి ఏదైతే అవసరమో అన్నీ కలిగినటువంటి వాడుకుంటున్నాడు, కానీ తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో సంతోషం లేదు. సుమారు 20 సంవత్సరాల అలాగా క్షీణతను అనుభవిస్తూ వచ్చాడు. జీవించుచున్నామన్నటువంటి పేరు ఉన్నది, కానీ తన బ్రతుకులో నెమ్మది లేదు. బహుశా ఈ జ్ఞాపకార్థ కూడికలో నీవు ఆ రీతిగా ఉన్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. జీవించుచున్నావన్న పేరు ఉంది, కానీ నెమ్మది లేని స్థితిలో ఉంటే ఈ జ్ఞాపకార్థ కూడిక ద్వారా ప్రభు వాక్యమును జ్ఞాపకము చేసుకో. ప్రియమైనటువంటి వాళ్ళ 32వ అధ్యాయంలో ఆదికాండములో యాకోబు మరి తన జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, చక్కటి భార్యలు ఉన్నారు, చక్కటి పిల్లలు ఉన్నారు, చక్కటి పాస్తులు ఉన్నాయి, కానీ నా జీవితంలో నెమ్మది లేదని తాను ఒకసారి ప్రభు కొరకై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడటానికి సిద్ధపడ్డాడు. అన్ని వదిలేశాడు. ప్రభువు లేకుండా అన్నీ ఉన్నాయి, ఏది తనకు నెమ్మది ఇవ్వలేదు, తనకి ఏది సంతోషం ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. అందుకే అన్నిటిని ప్రక్కన పెట్టేసి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందరు చెప్పండి, దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునితో, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడువను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అప్పుడు దేవాతి దేవుడే ఉన్నాడు. నీ పేరు ఏమిటి? అందరు చెప్పండి, నీ పేరు ఏమిటి? అందరు చెప్పాలి, నీ పేరు ఏమిటి? ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు చెప్పాడు, అయ్యా నా పేరు చెప్పండి, నా పేరు మోసగాడినయ్యా. ఈ సమయంలో నీ జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రభువుతో ఈ రీతిగా గడపటానికి, నీ స్థితి చెప్పుకోవటానికి ప్రభు ఇదొక చక్కటి అవకాశాన్ని ప్రభు నీకు కలగజేశాడు. నిజంగా తన జీవితంలో ఎప్పుడైతే తన స్థితిని ఒప్పుకున్నాడో, అయ్యా నీ పేరేమిటని ఎప్పుడైతే తాను చెప్పినాడో, అడిగాడు దేవాతి దేవుడు, నేను మోసగాడినయ్యా, యాకోబు, నా పేరు యాకోబు. అయితే నీవు పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నీ స్థితిని ఒప్పుకున్నావు కాబట్టి ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. అబ్బా, ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమముక్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమముక్తి.
విశ్వమంతటిని గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటిని గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకు సగిను నా జీవితమే మారిను. ఆనందము ప్రభు నాకు సగిను నా జీవితమే మారిను. నా జీవితమే మారిను. నా జీవితమే